నమస్తే, స్వాగతం మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ప్రశ్న మధ్యలో అడుగుతా, ముందు కలెక్షన్స్ అయితే చూడండి. వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ రాయలసీమ జిల్లాల నుంచి సూరత్కు రావడానికి సంబంధించిన ట్రైన్, బస్సెస్, ఫ్లైట్స్ గురించి వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాము మనము. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట గుర్తు వస్తుంది, తర్వాత ఆల్ అని క్లిక్ చేయండి. కొత్త కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా ఈ వీడియో మీద చూస్తున్నటువంటి కలెక్షన్స్ సూరత్లో టాప్ 10 మ్యానుఫ్యాక్చరర్లో ఒకరైన రాజ్బన్నీ టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్వి ఫ్యాక్టరీ రేటుకే వస్తాయి. ఇక్కడ అన్ని రకాల శారీసు, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాసు, ఓన్లీ ఉమెన్స్ క్లాతింగ్ బిజినెస్, ఆడవాళ్ళ బట్టల బిజినెస్కు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారు. గ్యారంటీ షాప్, ఏది సెలెక్షన్ చేసుకుంటే అదే మీ ఇంటికి పంపిస్తారు. సూరత్ వస్తే విజిట్ చేయండి, రాలేని వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ రాజ్బన్నీ టెక్స్టైల్ హబ్ వారికి సంబంధించినటువంటి నెంబర్ వీడియో మీద ఉన్నది, ఫోన్ చేసి మాట్లాడండి. తెలుగు స్టాఫ్ ఉంటారు. సో ఇక్కడ అన్ని రకాల శారీస్ దొరుకుతున్నప్పటికీ నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో మీకు వర్క్ శారీస్ కలెక్షన్ చూపించాను. ఓకే, ఇక రాయలసీమ జిల్లాలు 8 ఉన్నాయి. సో వాటిలో ఒక 4 తీసుకుందాం. తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాలు. ఈ 4 జిల్లాల నుంచి సూరత్కు రావడానికి ప్రతి జిల్లా నుంచి ట్రైన్స్ ఉన్నాయి. పైన చెన్నై నుంచి అహ్మదాబాద్ పోయే ట్రైన్స్, చెన్నై టు అహ్మదాబాద్ పోయేటటువంటి ట్రైన్స్ ఈ జిల్లాల్లో ఆగుతాయి. ఈ జిల్లాలకు సంబంధించిన రైల్వే స్టేషన్లో ఆగుతాయి. చిత్తూరు, తిరుపతి, కొద్దిగా తిరుపతి వాళ్ళు రేణిగుంటలో కొన్ని ఆగుతాయి, కొన్ని తిరుపతిలో ఆగుతాయి. సో ట్రైన్స్ అయితే ఉన్నాయి, ఎక్కి రావచ్చు ఈజీగా. టికెట్ ఛార్జ్ వచ్చేసి స్లీపర్ కోచ్ ఒక 700 పడుతుంది. ఇక దానిపైన ఏసీ, 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ కావాలంటే 700 కన్నా పైననే. జర్నీ వచ్చేసి 30 అవర్స్ పడుతుంది, 30-32 గంటలు అయితే ఖచ్చితంగా పడుతుంది. బస్సెస్ చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాల నుంచి బస్సెస్ అయితే ఏం లేవు. కాకపోతే ఇంకా ఆయా జిల్లాల నుంచి ఏదైనా వయా ముంబైకి బస్సులు ఉంటే ముంబై వచ్చి ముంబై నుంచి సూరత్ రావచ్చు. ఫ్లైట్స్ తిరుపతి నుంచి ఉన్నాయి. ఇక్కడున్న ఇంకా కర్నూలులో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, కానీ కర్నూలు నుంచి అయితే లేవు. తిరుపతి నుంచి ఉన్నాయి, అది కూడా తిరుపతి నుంచి నేరుగా సూరత్కు లేవు. తిరుపతి బెంగళూరు టు సూరత్, లేదా తిరుపతి హైదరాబాద్ టు సూరత్, తిరుపతి టు చెన్నై టు కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నమాట. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇస్తారు. ఛార్జ్ వచ్చేసి 6000 అవుతుంది. ఛార్జీ 6000 రూపీస్ అవుతుంది. ఇది కథ. ఇక సూరత్ వచ్చిన తర్వాత దయచేసి చెప్తా ఉన్నాను, తక్కువ రేటు అనే ధ్యాసలో పోయి ఉన్న డబ్బును పోగొట్టుకోకండి. తక్కువ రేటుకి ఏమొస్తుందన్నా, 40 రూపాయల చీరలు, 45 రూపాయల చీరలు, 50 రూపాయల చీరలు. మన రాయలసీమలో ఫేమస్ అయిన ఒగ్గని బజ్జీనే రాదు. ఒగ్గని బజ్జీ ప్లేట్ ఎంత ఉండదు ఇప్పుడు? ఒగ్గని బజ్జీ ప్లేట్ ఎంత ఉండదు? మా కర్నూలు జిల్లా ఎమ్మెనూరులోనైతే 30 రూపాయలు ఉన్నది. ఇక జిల్లా కేంద్రాల్లోనే ఎంత ఉంటుంది చెప్పండి? ఒగ్గని బజ్జీ రాదు 30-40 రూపాయలకి. మరి బట్టలు ఎట్లా వస్తాయి? కాబట్టి వచ్చేటోళ్ళు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు అంటుంది. అవన్నీ మిమ్మల్ని సూరత్ రప్పించడానికి చేసే ట్రిక్లే తప్ప వాస్తవానికి అవి దొరకదు. తక్కువ రేటు కోసమని వచ్చి ఉన్న డబ్బులు లాస్ చేసుకోకండి. ఎందుకు అంటే రాయలసీమ జిల్లాలంటేనే కరువు సీమ జిల్లాలు. ప్రతి పైసా కూడా అందరికీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకంటే ఒకంత మనకు ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి మన వాళ్ళు ఎక్కువ అత్యాశకు మోసపోతాం. ఎంతోమంది నేను సూరత్ లోకల్లో ఉండి ప్రత్యక్షంగా చూసినా కదా. మనల్లో వస్తారు, ఇంకా రాయలసీమ నుంచి వస్తామంటే ఖచ్చితంగా ఎంట పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎంట పోయినప్పుడు వాళ్ళు చేసేది ఏమన్నా తెలుసా? క్వాలిటీ చీరలు చూపించేటప్పుడు వాళ్ళ మొబైల్లోనూ వాళ్ళు ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చూపించుకుంటా, అది వేరే భాష వాళ్ళు చేపించినవి, లేదా అన్న ఇక్కడ 30 రూపాయలకు వస్తుందంట, అన్న ఇక్కడ 40 రూపాయలకు వస్తుందంట. ఒకసారి అయితే పొయ్యొద్దాము, రాకోకుంటే వాపస్ వద్దాం అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఎంబడ నేను
పోయిన తర్వాత వాళ్ళు చెప్పిన అనుభవం ఏమి అంటే, పోయినాకైతే ఖచ్చితంగా కొనుక్కునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు. నువ్వైనా మొహమాటానికి పోయి కొనుక్కుంటావు. అక్కడి నుంచి అన్ని చీరలు చూపించిన తర్వాత నన్ను లేచి వస్తానంటే కాదు. సో గిట్లా చీరలన్నీ పరుస్తారు మీ ముందు. ఇది 20 రూపాయలు, ఇది 20 రూపాయలు చూడు, మీకు నిజమే అనుకుంటారు. తర్వాత ఇది 30 రూపాయలు అంటారు, తర్వాత 40 రూపాయలు అంటారు. తీరిగ్గా ఇంటికి పోదాం, చేత తీసపోతాం బై హ్యాండీ అంటే ఎవ్వరు ఇయ్యారు. ఇంటికి వేసి పంపిస్తాం పో అంటారు. ఇంటికి వేసి పంపించిన తర్వాత లాభో దిబో గుండెలు కొట్టుకుంటాం. ఇది సూరత్ వచ్చేటటువంటి వాళ్ళు చేసే కథలు. ఆడికేమో పోయి సూరత్ అంటే మోసం, మేము చూసింది ఒకటి, మాకు వచ్చింది ఒకటి, మీరు ఎవరు పోవద్దని ఆడ ఎంత మోసం ఉన్నదిలే అని చెప్పేసి వీళ్ళు ఒక 40 మందికి చెప్పడము. వాస్తవంగా వీళ్ళు చేసిన కథ చెప్పరు వీళ్ళు. మేము ఇట్లా 30-40 రూపాయలు చీరలు పోయినామంటే 30-40కి ఏం వస్తుంది అని ఆడ వీళ్ళు చెప్తే వాళ్ళు తిడతారని చెప్పేసి ఇవి చెప్పరు అనమాట. ఇట్లా ఉంటుంది. తక్కువ ధర కోసమని ఎంట పోవద్దండి. మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్లో మనం చేసినటువంటి షాపుల్ని మీరు విజిట్ చేసి అక్కడ 50 వేలు కొనుక్కొని పోయినా కూడా మీకు ఎటువంటి నష్టం ఉండదు. మేము ఉంటాం కదా ఈడ సూరత్ నాగు అన్న యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినామని చెప్పేసానండి. చీటింగ్ చేయడానికి కూడా వాళ్ళు భయపడతారు. తెలిసిన మనుషులను ఎట్లా భయం చేస్తారు, తెలిసిన మనుషులను ఎట్లా చీటింగ్ చేస్తారు చెప్పండి. కాబట్టి వెళ్ళి ఆరాంగా తీసుకోండి. ఇంకా వచ్చేటటువంటి వాళ్ళు రాను పోను టికెట్లు బుక్ చేసుకొచ్చుకోండి. ఇటుకు వచ్చిన తర్వాత ప్రయాణానికి టికెట్ లేదు అంటే అన్న టికెట్ బుక్ చేయంటే ఎవడు బుక్ చేయడు. రైల్వే స్టేషన్ వల్ల నా మామూలు కాదు. ఓకేనా? ఇక ప్రశ్న అడుగుతా, రాయలసీమ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి? రాయలసీమ జిల్లాలు ఎన్ని ఉన్నాయి? జస్ట్ నెంబర్ని కామెంట్ పెట్టండి. 7, 8, 10 అని చెప్పేసి వస్తూ రాను పోను టికెట్ బుక్ చేసుకోండి. ఇక్కడ మన సౌత్ ఇండియన్ హోటల్స్ ఉన్నాయి. కొద్దిగా ఎక్కువ రోజులు ఇక్కడ స్పెండ్ చేయడానికి, ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. మన భోజనం దొరుకుతున్నది కాబట్టి ఇక సమస్య లేదు, ఎన్నాళ్ళు ఉన్నా షాపింగ్ చేసుకోవడానికి. కాబట్టి మినిమం ఒక 3-4 రోజులు ఉండేటట్లా ప్లాన్ చేసుకొని రండి. ప్రయాణం టికెట్లు బుక్ చేసుకొని రండి. తర్వాత మీకు నచ్చిన చోట ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ నచ్చిందనుకో అంత పైసలు కట్టాల్సిన పని లేదు. ఒక 5,000, 10,000 కట్టి మనకు స్టాక్ మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బులు కట్టి ఇడిపించుకోవచ్చు. అట్లా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లు కూడా ఇస్తారు. క్యాష్ ఎక్కువ పెట్టుకొని రావద్దండి. లాస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి సూరత్కు రావడానికి ఇట్లనే రాయలసీమ జిల్లాలకు ఎట్లా చెప్పినామో అట్లనే కోస్తా ఆంధ్ర వాళ్ళకి చెప్పినాం. అదేవిధంగా నార్త్ ఆంధ్రకు కూడా చెప్పినాం. ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా ఒకటే మాట చెప్తున్నాం, డబ్బులు ఎక్కువ ఎంట పెట్టుకొని రాకండి. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నది, ఏటీఎం కార్డులు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి మీ డబ్బుకు మీరు జాగ్రత్త, సేఫ్గా రాను పోను ఛార్జీలకు ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే తెచ్చుకోండి. దయచేసి మళ్ళా చెప్తా, సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్, నేను ఉండేది సూరత్ లోకల్లో. నేను మీకు ఒక గ్యారంటీ ఇస్తున్నా, నా ఛానల్లో వచ్చేటటువంటి షాపులకు విజిట్ చేయండి, మీకు ఎటువంటి నష్టం జరగదు. నేను మరి ఎంతోమంది చెప్తారన్నా నేను 2 నెలల నుంచి చూస్తున్నా, 3 నెలల నుంచి చూస్తున్నా అని. మరి 3 నెలల నుంచి చూసేటోడు నేను గ్యారంటీనా? 3 నిమిషాల్లో పరిచయం అయ్యే ముక్కు ముఖం తెలియని అపరిచితుడు గొప్పనా, అపరిచితుడు గ్రేట్నా అని ఒకసారి ఆలోచించుకొని ఎవరెంట పోవాలో మీరే నిశ్చయించుకోండి. మీ సొమ్ము మీ ఇష్టం, మీ డబ్బులు మీ ఇష్టం. మోసపోతాననేటోని నీ రాతలో మోసపోవాలని ఉంటే ఎవడు ఆపలేడు. నీ రాతలో నువ్వు సేవ్ అవ్వాలని అనుకున్నా కూడా ఎవడు ఆపలేడు. కాకపోతే మనోళ్ళు కదా అని చెప్పేసి ఈ చిన్న సజెషన్స్ చెప్తాను. మరి అదే మాదిరిగా ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ కూడా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే రాయలసీమ జిల్లాలలో నుంచి కొన్ని 4 జిల్లాల నుంచి మరిన్ని జిల్లాలతో ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మీనాక్షి సూరత్ నుంచి. నమస్తే.